ధారవాడ ఫార్మాసిటీలో దారుణం. ఠాగూర్ ల్యాబొరేటరీలో లీకైన విషవాయువులు. ఒకరు మృతి, 8 మందికి అస్వస్థత. ప్రధాని మోదీతో పవన్ భేటీ. అరగంట పాటు సమావేశం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చ. విజయపాల్ పాపం పండింది. హింసాకాండకు శిక్ష తప్పదు. కుట్రదారు సునీల్ కుమార్ అన్న రఘురామ. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. నిర్మల్ జిల్లాలో 4 గ్రామాల రైతుల నిరసన. ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన. ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై ప్రభుత్వం స్పందన. పన్నులు నిలిపేయాలని కలెక్టర్ ఆదేశం. నిజామాబాద్ లో ఫేక్ డాక్టర్స్, 15 మంది నకిలీ వైద్యుల గుట్టు రట్టు. మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో వెలుగులోకి. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వర్మ కోసం ముమ్మర గాలింపు. వీడియో ఆధారంగా పోలీసుల సర్చింగ్. 2 బృందాలు ఏర్పాటు. ధాన్యం కొంటామన్న మనోహర్. తొందరపడి దళారులకు అమ్మద్దని సూచన. రైతులకు మంత్రి భరోసా. హైదరాబాద్ లో బీఆర్ఎస్పీ ఆందోళన. గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఆగ్రహం. సంక్షేమ భవన్ ముట్టడి. పిల్లలు చనిపోతే గానీ స్పందించరా? అధికారులు నిద్రపోతున్నారా? మాగునూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం. రాణి ఇందిరాదేవి విద్యా సంస్థ స్వర్ణోత్సవాలు. ప్రారంభించిన జూపల్లి మైహోం రామేశ్వరరావు. ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు. మైహోం గ్రూప్ కు అవార్డుల పంట. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ కైవసం. హెచ్ఆర్ ఎక్సలెన్స్ పురస్కారం ప్రదానం. మడకశిరలో ఫుడ్ సేఫ్టీ దాడులు. లైసెన్స్ లేని హోటల్ కు నోటీసులు. అపరిశుభ్రంగా ఉన్న హోటల్ పై చర్యలు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. కొత్తగూడెం ఆఫీస్ ఎదుట నిరసన. పీఎఫ్, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్. మూసీలో కెమికల్ డంప్. శాంపిళ్లను సేకరించిన పీసీబీ. 48 గంటల్లో రిపోర్ట్. లోక్సభలో గందరగోళం. అదానీ వ్యవహారంపై విపక్షాల నిరసన. ఉభయ సభలు రేపటికి వాయిదా. అదానీ జైలుకెళ్లాల్సిందే. తప్పు చేశామని ఎవరైనా ఒప్పుకుంటారా? కేంద్రం కాపాడుతోందన్న రాహుల్ గాంధీ. మీడియా కథనాలన్నీ అవాస్తవం. ఎవరికీ ఎలాంటి ముడుపులు ఇవ్వలేదు. ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్. ప్రియాంకను కలిసిన పొన్నం. వైనాడు ఘన విజయంపై శుభాకాంక్షలు. కుటుంబ సర్వేపై ప్రియాంక ఆరా. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. కలవరపెడుతున్న వాయు కాలుష్యం. 300 దాటిన AQI.